ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా ఒక మంచి జరగబోతుంది అన్నప్పుడు మీకు వచ్చే స్వప్నాలు ఎలా ఉంటాయి అంటే ఒక పచ్చటి వాతావరణం, లేకపోతే ఒక బిజినెస్ సెంటర్స్ కానీ, లేనట్లయితే ఒక అంటే ఏదైనా గ్రీనరీ రిలేటెడ్, ఫ్లవర్స్ రిలేటెడ్, పంట పొలాలు రిలేటెడ్ ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి. లేదా మరి కొంతమందికి నేను చూసా, అది ఎలా అంటే ఏమండి ఒక పాత బిల్డింగే కానీ చాలా బాగుందండి, అందంగా ఉండే పాత బిల్డింగ్ అనేది నేను చూసాను. లేదా ఒక ఆఫీస్ స్పేస్, ఇప్పుడు అంటే ఎలా అంటే ఒక వ్యక్తికి జాబ్ రావట్లేదని ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు ఒక్కసారి ఉన్నటువంటి సడన్గా ఏమైందంటే ఒక చాలా పెద్ద ఆఫీస్ అండి, అందులో అందరూ కొన్ని వేల మంది జాబులు చేస్తున్నారు, చాలా పెద్ద స్పేస్, అసలు నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ నేను జాబ్ చేస్తున్నట్టు వచ్చిందండి అన్నాడు. అది కూడా ఒక ఇండికేషన్ అనమాట. అంటే ఏంటి, స్వప్నంలో మీరు జాబ్ చేస్తున్నట్టు వచ్చినా, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ సెంటర్ లాంటిది వచ్చినా, పచ్చటి పైర్లు, పచ్చటి ఇవి వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మీకు ఆ స్వప్నం వల్ల లాభం ఉంటుంది వృషభం వారికి అని అర్థం చేసుకోండి. అలా కాదు మరికొంతమంది కొన్ని ఇబ్బందికరమైన వస్తాయి, అవి ఎలాంటివో చెప్తాను. వృషభం వారికి ఆలయమే కానీ కూలిపోయి ఉందండి అని వచ్చిందని చెప్పారు ఒక అతను ఒకసారి. అప్పుడు ఏమైందంటే తర్వాత వాళ్ళకి సంతానానికి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం ఇట్లాంటివన్నీ జరిగాయి వాళ్ళ లైఫ్లో. అలా కాకుండా మరికొంతమందికి ఎలా అంటే ఏమంటే నేను ఆలయానికి వెళ్ళానండి, కాకపోతే వాళ్ళు అంటే నేను జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా, వాళ్ళు నన్ను వద్దని చెప్పి బయటికి తోసేశారు, ఇదేమిటి అని అనుకున్నా. అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో చూస్తే దేవతా శాపం అని ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ అలాంటిది వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మంత్రం ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా మరి కొంతమందికి వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి రక్తం వస్తుంది. అంటే అట్లాగా అంటే నేను ఒక కేసు చెప్తున్నాను. ఒక వ్యక్తికి ఎక్కడికో వెళ్ళేట చీకట్లో వెళ్తే మనకి డ్రాకులాస్ లాంటివి చూపిస్తుంటారు, అదేదో పట్టుకొని రక్తం తాగేసినట్టుగా అలా వచ్చింది. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు గజేంద్ర మోక్షం చేసుకో అంటే, అప్పుడు ఏమైందంటే అతని లైఫ్లో పోలీసులు లేకపోతే ఒక కోర్టు కేసు, ఒక గొడవలో ఇరుక్కోవాల్సిన పర్సన్ బయటపడ్డాడు. అంటే ఏంటంటే ఇలా ఏదైనా రక్తం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏదో పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే అంటే ప్రతి ఒక్కరికి అది తప్పుగా అవ్వదు, కొన్ని లగ్నాలు బట్టి మారుతూ ఉంటుంది. అలా ఏదైనా కనుక మీకు వచ్చినట్లయితే అప్పుడు మీరు కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, ఆలయానికి వెళ్ళడము ఇలా కనుక చేసినట్లయితే మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడడమో చేశారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా, మాట్లాడినా, అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా
దాని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.